ఆస్టియోపోరోసిస్ అన్నది ఒక వయసు తర్వాత ఎముకలు అవంతకవే డొల్లబడుతూ పోతాయండి. ఇది ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆడవారిలో ఎక్కువగా చూస్తాం. అలాగని ఆడవారిలోనే చూస్తామని కాదు, మగవారిలో కూడా చూడొచ్చు. దీనికి రకరకాల కారణాలున్నాయి. అందరికీ ఆస్టియోపోరోసిస్ రాదు. కాకపోతే ఎవరైతే చిన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారో, కాల్షియం ఎక్కువగా తీసుకొని, ఎండలో తిరిగి, విటమిన్ డి బాగా తీసుకొని 30 సంవత్సరాల వరకు బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో వారి ఎముక స్ట్రెంత్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే 30వ ఏట మన ఎముక బెస్ట్ స్ట్రెంత్ ఉంటుందన్నమాట. దాని తర్వాత మెల్లిగా తగ్గుతూనే వస్తుంది. ఎంత తగ్గుతుంది అన్నది మనం చేసే పని బట్టి, అంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండి, మన ఆహారంలో కాల్షియం ఉండి, విటమిన్ డి ఉండి, మనకు వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే అది మెల్లిగా తగ్గుతుంది. కాకపోతే ఒక్కోసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, ముఖ్యంగా లేడీస్లో మెనోపాజ్ తర్వాత కానీ, లేదంటే మన ఆహారంలో కాల్షియం తక్కువ ఉన్నప్పుడు కానీ, విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదంటే మన ఫిజికల్ యాక్టివిటీ అంటే మనకు శారీరక ఎక్సర్సైజ్ లేనప్పుడు కానీ మన ఎముకలు కొంచెం తొందరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. సో వీరిలో ఇప్పుడు ఏదైనా చెక్కకి చెద పట్టింది అనుకోండి, చెదలు పట్టిన చెక్క చిన్న దెబ్బ తగిలినా లేదా చిన్న లోడ్ పెట్టినా విరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది ఎంత తీవ్రం అవుతుందంటే నడుస్తూ నడుస్తూ కాలు ఫ్రాక్చర్ అయిపోతాయి. ముఖ్యంగా మన ఆస్టియోపోరోసిస్లో మన రిస్ట్ ఫ్రాక్చర్ కానీ, లేదంటే నడుములో ఫ్రాక్చర్ కానీ, లేదంటే తుంటిలో ఫ్రాక్చర్ కానీ కామన్గా జరుగుతూ ఉంటుంది. మీరు గమనించి ఉంటారు మీ బంధువుల్లో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ. ఒక వయసు అయిన వాళ్ళకి జనరల్గా ఏదో రాత్రి బాత్రూంలో జారి పడ్డారనో, లేదంటే ఎక్కడో పడ్డారనో అప్పుడు రిస్ట్ ఫ్రాక్చర్ కానీ, తుంటి ఫ్రాక్చర్ కానీ, నడుములో ఫ్రాక్చర్ కానీ కామన్గా చూస్తూ ఉంటాం.